నమస్తే అండి. మనం ఇలా వీడియోలో కలుసుకుని చాలా రోజులైంది కదా. ఇవాళ ఏం లేదండి, వర్షాలు పడుతున్నాయి కదా అని కొన్ని మొక్కలు, ఒక మొక్క కొని పెట్టమని మా ఆరిని తీసుకెళ్ళాను. మొక్కలు నర్సరీలో అమ్ముతారు కదండి, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒకటని మా ఆయన చేసి చాలా మొక్కలు కొనిపించాను. ఆ మొక్కలు ఏంటో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్గా చూపించేది నా ఫేవరెట్ ఫ్రూట్ జామ అండి. ఇదిగోండి చూసారా, ఈ జామకాయ గ్రాఫ్టెడ్ జామ అంటండి. బాగుంటాయి అంటండి. మన దేశవాళీ జామ ఉంటుంది చూసారా, అదంటండి చాలా స్వీట్గా ఉంటుంది అంటండి. ఇది నెక్స్ట్ ఇంకేం కొన్నానంటే, నెక్స్ట్ చూసారా దొంతరమల్లి అంటండి. ఎంత బాగుందంటే అది చూడండి, కనిపిస్తున్న పువ్వు అసలు ఒక చిన్న సైజు గులాబీ పువ్వేనండి. ఎంత బాగుందంటే, గులాబీ పువ్వు అంటే నమ్మేస్తారు ఎవరైనా సరే. చూడండి అసలు ఎంత ముద్దుగా ఉంది. సో చూస్తుంటేనే ముద్దు పెట్టాలి అనిపిస్తుందండి. ఇంకోటి ఇదిగోండి, అయ్యో కొమ్మ ఇరిగిపోయినట్టుందండి తీసుకొచ్చేటప్పుడు. మొక్క కూడా ఉంది దీనికి. సరే ఓకే, ఇది ఇంకొక మొక్క అండి. నెక్స్ట్ ఇంకా ఏం కొన్నామంటే ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి తైవాన్ నిమ్మ అంటండి. ఇది ఇప్పుడు మన మార్కెట్లో వస్తుంది చూసారు నిమ్మకాయలు, ఆ నిమ్మకాయ అంటండి. దీనికి ముళ్ళులు అవి కొంచెం తక్కువ ఉంటాయంట మామూలు నిమ్మతో పోలిస్తే. ఫ్రూటింగ్ బాగా వస్తుంది అంటండి. ఇప్పుడు మన మార్కెట్లో వచ్చే కూడా అయ్యే కదండి, అందుకని ఇది తీసుకున్నాము. ఒక 2 monthsలో దీనికి ఫ్రూటింగ్ వస్తుంది అంటండి. ఇది ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ మరొక ఫేవరెట్ ఫ్రూట్ సపోటా. ఇది చూసారా ఎంత చిన్న మొక్క, ఈ చిగురుకోటలో అంటండి గ్రాఫ్టింగ్ చేపించారు, అంటు కట్టించారంటండి. చూస్తున్నారా ఎంత చిన్న చెట్టుకి పూత వచ్చేసిందో చూడండి అండి, ఎంత బాగుందో అసలు. ఇలాంటి మొక్కలు పెడితే సంవత్సరాలు మనం వెయిట్ చేయవసరం లేదనుకుంటండి ఈ ఫ్రూట్స్ కోసం. హ్యాపీగా పెట్టి ఒక 1 or 2 yearsలో తినేసేయచ్చు అనుకుంటండి. ఇంకా ఫ్లవర్ మొక్కలు కూడా విరజాజి అవి కూడా కొన్నానండి, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. ఇది ఫామ్లో పెట్టడం కోసమని ఈ మొక్కలు తెచ్చామండి. విరజాజి మొక్క ఇంటికాడ పెడతాను, అది పెట్టేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఇదిగోండి ఇక్కడికి 4 మొక్కలు తెచ్చానండి. ఈ మొక్కలు మళ్ళీ పెట్టేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ పూల మొక్కల నుంచి భలే బాగుంది కదండి. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.